ఇక మురళి వంట చేస్తుంటే చూడడానికి నందు వచ్చి కింద పడిన ఆయిల్ మీద కాలు వేసి జారి మురళి మీద పడుతుంది. మురళి నందుని పట్టుకోవడం, ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోవడం, ఒక సాంగ్ వేసుకోవడం చకచక జరిగిపోతాయి. బామ్మ వెళ్ళిపోతే జాను ఆపి అక్క ఉందిగా అక్క చూసుకుంటుంది అని చెప్పి ఏం జరుగుతుందో ఏంటో వెళ్ళి చూద్దామని జాను వెళ్ళి వంట పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. నందు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మురళి ఆయిల్ మీద కాలు వేసి జారి పడతాడు. దెబ్బకి నడుం పని అయిపోతుంది. ఇంతలో బాబిన్ ఫుడ్ పార్సెల్ తీసుకొని సీక్రెట్‌గా వెనుక వైపు నుంచి కిచెన్‌కి వస్తాడు. జాను చూసి ఏంటి బావ ఇది అని నవ్వుతుంది. బావ వంట రాకపోతే రాదు అని చెప్పాలి. కానీ ఈ మంగమ్మ శబదం ఎందుకు బావ అని అడుగుతూ ఉంటుంది జాను. అంటే మీ అక్కని ఇంప్రెస్ చేద్దామని అంటూ మురళి మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. చేసావు కదా! చూసాంలే అని జాను సెటైర్‌లు వేస్తుంది. నేను అన్నీ సర్దేస్తాను వెళ్ళు అని జాను చెప్పడంతో మురళి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జాను ఇంట్లో అందరికి విషయం చెప్పడంతో నవ్వుకుంటారు. బావ నీ నడుము పరిస్థితి ఏంటి అని జాను అడిగితే అది నా నడుమునే అడిగి చెప్తా జాను అని మురళి జోక్ చేస్తాడు. అందరూ సరదాగా ఫుడ్ తింటూ ఉంటారు. ఇంతలో పోలీసులు వస్తారు. అందరూ షాక్ అయి చూస్తే పోలీసు అధికారి వచ్చి మురళీకృష్ణ అంటే నువ్వేనా? పద స్టేషన్‌కి అంటాడు. ఏమైందని మురళి అడుగుతాడు. సింహాద్రి కొడుకు కళ్యాణ్‌ని కొట్టినందుకు నీ మీద ఆయన కేసు పెట్టారని చెప్తారు. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మా బావని ఎలా అరెస్ట్ చేస్తారు? ఆ కళ్యాణే నా మీద అని గౌతమి చెప్పబోతే మురళి, నందు, జాను ఆపేస్తారు. నిజానికి వాళ్ళ మీద మేం కేసు పెట్టాలి అని జాను అంటే అవన్నీ మీరు చూసుకోండమ్మా కేసు పెట్టారు. మేం తీసుకెళ్తామని మురళిని తీసుకెళ్ళిపోతారు. ఇక నందు, జాను, గౌతమి ఎంత బతిమిలాడినా వినరు. జాను ఇంట్లో వాళ్ళని కంగారు పడొద్దు అని నేను అక్క స్టేషన్‌కి వెళ్తామని చెప్పి స్టేషన్‌కి వెళ్తారు జాను, నందులు. ఇక మరోవైపు భువన కళ్యాణ్ చెప్పిన మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఈ జాను రోజు రోజుకి చాలా ఎక్కువ చేస్తుంది. త్వరగా సూర్యకి, నిత్యకి పెళ్లి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది భువన. మరోవైపు నిత్య జాను స్కెచ్ గీసి కొమ్ములు వేసి రెక్కలు పెట్టి రాక్షసి అన్న అర్థం వచ్చేలా డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. సూర్య జానుకి ప్రపోజ్ వీడియో చూసి రగిలిపోతూ ఉంటుంది. ఒసే జాను నీకు నా బావ కావాలా? నా బావతో నీకు లగ్గమా? నిత్య నిత్య ఉందిక్కడ. నిన్నేం చేస్తానో చూడవే అని రెడ్ పెన్‌తో మొత్తం డ్రాయింగ్ మీద గీతలు పెట్టేస్తూ ఉంటుంది. భువన నిత్యకి కాల్ చేస్తే వీడియో చూస్తే కోపం వస్తుందని నిత్య అంటుంది భువనతో. ఆ జాను మాయ చేసింది అని భువన అంటే నాకు బావకి మధ్యలో ఎవరు వచ్చినా వాళ్ళ అడ్డు తొలగిస్తా అని నిత్య అంటే ఆ పని నేను మీ నాన్న చూసుకుంటామని భువన అంటుంది. భువన నిత్యతో మాట్లాడుతూ ఉంటే జాను సూర్యకి కాల్ చేస్తుంది. భువన చూసి ఆ జాను నీకెందుకురా ఫోన్ చేసింది అని అడుగుతుంది. సూర్యకి జాను మురళి అరెస్ట్ గురించి చెప్తుంది. సూర్య వెళ్తుంటే భువన అడ్డుకుంటుంది. నువ్వు వెళ్ళొద్దు అని అంటుంది సూర్యతో. కళ్యాణ్ ఆ అమ్మాయిని తీసుకెళ్లి పాడు చేయాలని చూశాడు. తప్పు కళ్యాణ్‌ది. నన్ను ఆపకు నేను వెళ్తా అని సూర్య వెళ్ళిపోతాడు. భువన నిత్యతో మొత్తం విన్నావు కదా! ఇది వాడి వరస అని అంటూ ఉంటుంది. బావని చేయి జారనివ్వకూడదు అని నిత్య అంటుంది. ఈ వారంలో నీ పుట్టినరోజు ఉంది కదా! నువ్వొస్తే అందరిలో మీ పెళ్లి అనౌన్స్ చేస్తా అని భువన అంటుంది. ఇక మరోవైపు మురళిని పోలీస్ స్టేషన్‌లో గట్టిగా కొడతారు. నందు, జాను వచ్చి చూసి చాలా బాధపడుతూ ఉంటారు. నందు మురళి దగ్గరికి వెళ్లి బావ అంటూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. మురళిని భర్త కాదు అంటూ ఉండే నందు ఇంతలో ఎమోషనల్ అవ్వడం చూస్తే నందు మనసులో మురళి ఉన్నాడని అతని భర్తగా అంగీకరించినట్లు అనిపిస్తుంది. ఇక నందు పోలీసుల మీద ఫైర్ అవుతుంది. తప్పుడు కేసు పెట్టింది కాక మా బావని ఇంతలా కొడతారా? అసలు మా బావని కొట్టే హక్కు మీకెవరిచ్చారు? అని నందు అడుగుతూ ఉంటుంది పోలీసులని. మమ్మల్ని అడగడానికి నువ్వెవరమ్మా అని పోలీస్ అడిగితే నేనాయన భార్యని అని నందు అంటుంది. ఇక మురళి చాలా హ్యాపీ అయిపోతాడు. నందు ఇందాక ఏదో అన్నావు అని మురళి అంటే ఏంటయ్యా నువ్వు అని పోలీస్ అంటాడు. ఇంకోసారి అనిపించండి సార్ అని మురళి అంటే నువ్వు నిజంగా ఆయన భార్యవేనా అని పోలీస్ అడిగితే నందు మెడలో తాళి చూపించి ఆయన నా మెడలో తాళి కట్టిన భర్త అని అంటూ ఉంటుంది నందు. మురళి చాలా హ్యాపీ అయిపోతాడు. మా బావని ఎందుకు అరెస్ట్ చేశారు? తన వెనుక ఎవరు లేరు అనుకుంటున్నారా? నేనున్నాను. మా బావ వెనుక ఈ నందు ఉంది. నా ఫ్యామిలీ మొత్తం ఉంది అని నందు అంటూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.